గైస్ మా సునీత మాట్లాడుతుందంట మీతోటి వినండి. ఇప్పుడే డిన్నర్ చేసాము. ఇక బాసాలు తోముతున్నా. ఇక రోజు వచ్చాక ఇదే టైం అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఫుల్ చలి పెడుతుంది. ఇక్కడైతే అమ్మో అసలు ఇక్కడ చెట్లు ఎక్కువ ఉంటాయి. పెద్ద కామెడీ ఇదైతే అసలు చలి పెడుతుందంట. స్వెటర్ వేసుకుని మంచిగా జాకెట్ వేసుకుని చలి పెడుతుందంట. అంటే అందుకని వేసుకున్నా గాయస్ చలి పెడుతుందని చెప్పే జాకెట్ వేసుకుంది కానీ ఇప్పుడు చలి పెడతలే వేసుకున్నాక ఆమె పెడతలేదు గాయస్, నాకైతే పెడుతుంది. ఇక పొద్దున ఆఫీస్లో కూడా వేసి ఎక్కువ ఉంటుంది. అందువల్ల మార్నింగ్ స్వెటరే ఇప్పుడు ఇంటికి వచ్చినాక ఇక్కడ చలి ఎక్కువ ఉంది. ఇక అక్కడ మార్నింగ్ డ్యూటీ నాది, నైట్ డ్యూటీ అట్లుంది గాయస్. ఏం చేద్దాం అంటే ఇక అర్థం చేసుకుంటాం ఎవరైనా కూడా. ఇవ్వాలని ఏమి ఉండదు. మార్నింగ్ షెడ్యూల్ లాదన్నమాట. సో నైట్ వచ్చినాక తినదు. సో అందుకే చేసుకుంటుంది అనమాట. నేను కూడా ఏం రాను మధ్యలోకి చేసుకుంటే వదిలేస్తా. అంతే కదా కాబట్టి మార్నింగ్ అంతా ఆమె కూడా వేసి మళ్ళీ చిన్నంతో ఉండాలంటే కష్టం అయిపోతుంది కదా. ఇక నైట్ డ్యూటీ నాది. ఇక వచ్చిన తర్వాత నా ఒకటే చెప్తున్నా, జోక్ చూసుకోండి. చేసుకుంటాం ఇద్దరం కలిసి. ఏది ఉన్నా కూడా ఇద్దరు కలిసి చేసుకుంటాం. నువ్వే చెయ్యాలి పక్కా అన్నట్టు ఏమి ఉండదు. ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళం అంతే. ఇక నువ్వే చేసేలా కాగాలని పెద్ద ఇంటికి పెద్ద కూడా రామే, నేను పెద్ద అయినా ఆమె. ఇంకా గ్యాస్ డిన్నర్ అయిందా మీ అందరిది? నిజంగా ఇప్పుడు ఎట్లుంటే సరే నెక్స్ట్ డిసెంబర్లో ఇంకెక్కువ చదువుతుంది. మేము వీడియోస్ చూస్తే అయితే మా ఇంట్లో మమ్మల్ని ఇట్లనే చూస్తారు. బిడిలు వస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారని చూస్తూ ఉంటారు వాళ్ళు. ఏం చేయాలి చేస్తారా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక రేపు సండే కదా. ఇక స్పెషల్స్ ఏమేమి చేయాలో మళ్ళీ సండే వచ్చిందంటే కిచెన్ అనే సరిపోతుంది. యాక్చువల్ సండే వస్తే మా ఇంట్లో తెలుసా 2-3 కర్రీస్ ఉంటాయి. ఒకళ్ళు వెజ్ ఉంటారు, ఒకళ్ళు నాన్ వెజ్ ఉంటారు. అంటే వెజ్ నేనైతే పక్కా నాన్ వెజ్. అసలు వెజ్ జోలికే పోను. ఇగో తిని పెద్ద వెజ్. ఇక సండే తినాను వేసుకోమని నాకు ఉంటారు. సో అట్లా డబల్ పని ఉంటుంది మాకైతే. అసలు తెలుసా వెజ్జా అనిపిస్తుంది, మళ్ళా ఉండాలా అనిపిస్తుంది వెజ్ తోటి అయితే. ఏంటో ఈ వెజ్ పర్సన్స్ ఎవరున్నారో దాంట్లో దండం పెట్టారు. యాక్చువల్గా ఏమవుతుందంటే నేను సండే పెళ్లి కాక ముందు సండే వస్తే 10-10:30కి అట్లా లేస్తుండే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సండే వస్తుంది. ఆబ్వియస్లీ పెళ్ళైనాక తప్పవు ఇవన్నీ లేవాలి. నేను కూడా అంతే, అలవాటు అయిపోతుంది. నిజంగా అసలుకి లేవాలి, ఢిల్లీలో ఇవ్వాలి, చేసుకోవాలి, పడుకోవాలి. కానీ అక్కడ నా పెళ్ళి కాక ముందుకు అనుకుంటుండే. అంతా అయినాక మనకు దూల తీస్తుంది. అదైతే కరెక్టే. అప్పుడు ఆటోమేటిక్గా మనకు అన్ని అలవాటు అయిపోతాయి. అప్పుడు పెళ్ళైనాక అలవాటు అయిపోతాయి అన్ని. అప్పుడు అసలుకే చేసేవాళ్ళం కాదు. కానీ ఇంటికి వచ్చినాక నేను అప్పుడు ఉంటే ఇంటికాడ ఉంటే వంట కూడా చేయకపోతుండే. ఆఫీస్కి పోతుండే, ఇంటికి వస్తుండే, మా అమ్మనే చేస్తుండే. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత వంట చేయడము, వాళ్ళ ఇంటికి వచ్చినాక పని చేయడము చేస్తున్నా. ఇక మా అక్క చూడ ఎంకరేజ్ చేస్తున్నా. చలి పెడుతున్నాను కదా చేస్తున్నా. చూద్దాం. నాకు ప్రొటెక్టివ్గా మా అక్క నన్ను సెట్ చేస్తుంది. అంత తినలేదు, మేము కామెడీ చేస్తున్నాం గాయస్. ప్రొటెక్ట్ అయితే ఓకేరా ఏం లేదు. మళ్ళీ మా మరిదికి పైసలు అయితే మళ్ళీ జ్వరం వస్తాయి అని చెప్పి ఇట్లా కప్పుతున్నా. అంటే అలా మరిదికి పైసలు కావద్దని చూస్తుంది కానీ చెల్లెకైతే జ్వరం వస్తే మళ్ళీ ఎట్లా అని ఆలోచిస్తున్నా. అంతే అంతే, ఎంతైనా మరిది సపోర్ట్ ఉంటారు గాయస్. ఏం చేద్దాం చెప్పు. అయినా ఆబ్వియస్లీ అంటారు కానీ మళ్ళీ చూస్తుంది. నేనేం చూడ. మా అక్కకి మొన్నదాకా హ్యాండ్ పెయిన్ బాగుండే, ఇప్పుడు మంచిగా అక్క చూపిస్తారు. అయ్యింది కానీ కొంచెం నొప్పి ఉంది. రోజు మా అత్తమ్మ సౌండ్ వస్తూనే ఉంటుంది గాయస్. ఇగ్నోర్ చేయండి జర. ఎందుకంటే బ్యాక్ సైడ్ నుంచి జర చిన్నంతా నొరుతూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది. అది జర ఇగ్నోర్ చేసుకోండి గాయస్. మా బ్యాక్ సైడ్ ఏమైనా సౌండ్స్ వచ్చినా కూడా చలో కానీ తొందరగా కానీ అది చేస్తున్నా గాయస్. ఏ టైం అవుతుందో ఏమో. ముసట అవుతుంది, పని అయితే లేదు. బస్ ఇంటికి సండే పొద్దున. అవును గాయస్. సండే లేవాలి మళ్ళీ కిచెన్లోనే ఉండడు. అయితే సండే అయితే ఇక కిచెన్ అవుతుంది. మళ్ళీ టిఫిన్ అంటే టిఫిన్ తర్వాత మళ్ళీ లంచ్ అంటే లంచ్ తర్వాత మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ బాగా మళ్ళీ తర్వాత డిన్నర్ అంటారు. అయిపోయి ఈవినింగ్ మొత్తం సండే ఎలానే గడిచిపోతుంది. మీకు ఎలా గడుస్తుంది చెప్పండి గాయస్. సండే ఏం చేస్తారు యాక్చువల్గా మీరు?
నాన్ వెజ్జా వెజ్జా మీ ఇంట్లో ఏం చేస్తారు గాయస్? ఆబ్వియస్ మా ఇంట్లో అయితే 2 కర్రీస్ అనుకున్నాం. ఏం చేస్తాం అంతే, అదైతే కామన్ మా ఇంట్లో. మా మధ్య పెళ్ళి అయినాక అంతకుముందుకైతే వెజ్ నాన్ వెజ్జే ఉంటుంది. మొత్తం మేము నాన్ వెజ్ సండే అసలు నాన్ వెజ్. నేనైతే పక్కా నాన్ వెజ్ లవర్ గాయస్ అని చాలా. నేను ఎక్కువ డైలీ ఎటు తింటా నేనైతే. ఎస్పెషల్లీ చికెన్ లవర్ అని. చికెన్ అంటే చాలు ఇట్లా వచ్చిందంటే చాలు. చికెన్ అయితే సూపర్గా తింటుంది. చూసారా గాయ? యాక్చువల్గా మా డైలీ రొటీన్ బ్లాగ్స్ కూడా చేసాం కాదు, కొంచెం టైం దొరకట్లేదు. అట్లనే మా అక్కకి మొన్న దాకా బాగాలేకుండే నాకు ఆఫీస్ పోయి వచ్చి మళ్ళీ ఇంట్లో వర్క్ చేసుకొని అట్లా ఇట్లా సెట్ కాలేదు, అందుకని బ్లాగ్స్ కూడా వస్తలేవు కొంచెం. సో మేము ఏ సిరీస్ తీయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్, మీకు ఎట్లాంటి సిరీస్ కావాలో. లైక్ తోటి కోడలు సిరీస్ కావాలా, అత్త కోడలిది కావాలా, ఏ సిరీస్ కావాలో చెప్పండి, మేము చేస్తాము. చేయడానికి ట్రై చేస్తాం మేమైతే. యాక్చువల్గా మేము న్యూగా ఛానల్ ఓపెన్ చేస్తాం కదా, మాకు కూడా కొంచెం ఐడియా వస్తుంటుంది, మీరు చెప్పే బట్టి మేము కూడా చేస్తాము. జర సపోర్టింగ్ చేయండి గాయ్స్, ప్లీజ్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సరేనా? చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. జర సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఇంకేమైనా చెప్పాలి అక్క విశేషాలు? చెప్పాలి కదా, నువ్వే చెప్పాలి. చెప్పు, నువ్వు సబ్స్క్రైబర్స్ ఏమైనా ఎక్స్పైర్ ఉన్నాయి అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, చెప్పండి సపోర్ట్ చేస్తే చాలు. మీ సపోర్టే మాకు చాలా ముఖ్యం. సో కొత్తగా కదా నేర్చుకుంటున్నాము, ఇంకా నేర్చుకోవాలి రాను. మీరు సపోర్ట్ చేస్తే మేము ఈజీగా నేర్చుకుంటాం. సో మాకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది కదా, సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చూస్తారు, వ్యూస్ వస్తాయి అని మాకు కూడా ఒక నమ్మకం వస్తుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, వ్యూస్ కూడా మంచిగానే వస్తాయి, మీకు కంటెంట్ కూడా మంచిగా ఇస్తాం మేము. నమ్మకం అయితే పెట్టుకోండి మా మీద. యాక్చువల్గా మేము కంటెంట్ ఏం సిరీస్ తీయాలో అర్థమవుతలేదు, మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఆ సిరీస్ మేము తీస్తాము. మా బెస్ట్ ఇవ్వడానికి బాగా ట్రై చేస్తాము ఇద్దరం కలిసి. అట్లనే మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగుంది మాకు. మనని ఏమీ అన్నారు ఏది చేసుకున్నా కూడా, ఎస్పెషల్లీ ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని అన్నారు. ఇక మా లిమిట్స్ మేము కూడా క్రాస్ కాం కదా గాయస్, అందుకో ఏమీ అన్నారు. అట్లనే జర మా ఛానల్ని ఏమేమి చేయాలి, ఏ సిరీస్ చేస్తే బెటర్, సిస్టర్సా లేకపోతే తోడికోడల సిరీస్, అత్త కూడలా, లేకపోతే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావాలా, కామెడీ సీన్స్ కావాలా, ప్రాంక్ వీడియోస్ కావాలా, మీకు ఎలా కావాలో చెప్పండి. అది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను కంపల్సరీ మీకు మా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను గాయస్. ఏమైనా సపోర్ట్ చేస్తే మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, సో ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట చేయడానికి. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం గాయ్స్. బాయ్ బాయ్, గుడ్ నైట్. కిచెన్ క్లీన్ అయినాక చూపిస్తాం ఎలా ఉంటుందో కిచెన్ డైలీ. బాయ్, బాయ్, గుడ్ నైట్. నైట్.